విభిన్నంగా పదే పదే చెప్తున్నారు. బాపూజీ గారి నుంచి చదువుతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వులు బాపూజీ. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ట్రై ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి నేను గతంలో చాలా వీడియోలు చేశాను. ఈ ట్రై ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి ఎలాంటి గ్రాంట్స్ ఉంటాయి, వాళ్ళ పెన్షన్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా రాష్ట్రీయ సైనిక్ బోర్డు అలాగే కేంద్రీయ సైనిక్ బోర్డు ద్వారా ఈ అలవెన్స్ని పెంచడం జరిగింది. ప్రధానంగా ఏ అలవెన్స్లు పెరిగినాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అలాగే వాళ్ళ విడో వైఫ్స్ వాళ్ళ పిల్లలకి ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. రకరకాల గ్రాంట్స్కి సంబంధించి రాష్ట్రీయ సైనిక్ బోర్డు అలాగే కేంద్రీయ సైనిక్ బోర్డు ఈక్వల్గా ఈ గ్రాంట్స్ కింద నిధుల్ని అలాట్ చేయడం జరుగుతుంది కదా. ఇవి కాకుండా సమ్ స్పెషల్ అలవెన్సెస్ అనేవి కూడా రాష్ట్రీయ సైనిక్ బోర్డు అలాగే కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఎవరైనా స్మాల్ స్కేల్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి అప్పటికప్పుడు తక్షణంగా ఒక 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. ఇంకెవరైనా పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఉంటారు కదా, నీట్ కావచ్చు, లాసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఎడ్సెట్ కావచ్చు, ఇలాంటి పిల్లలందరికీ కూడా ఈ వొకేషనల్ కోర్స్ నేర్చుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో వాళ్ళు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి 5,000 రూపీస్ వన్స్ ఒక్కసారి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంక ఇవే కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎవరైనా స్పోర్ట్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, వీటన్నింటిలో కనుక ది బెస్ట్ పెర్ఫార్మర్గా నిలిచి వాళ్ళ టాలెంట్ కనుక కనబరిస్తే వాళ్ళకి ఏమంటారు, ప్రోత్సాహకం అనవచ్చు, నగదు ప్రోత్సాహకం అనవచ్చు. అంటే వాళ్ళని ఇంకా ఫర్దర్గా ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి 10,000 రూపాయలని ఇచ్చే రాష్ట్రీయ సైనిక్ బోర్డు ఇస్తుందన్నమాట. ఇంకా ఇది కాకుండా సర్వీస్లో ఉండి కనుక చనిపోతే ఆ కుటుంబానికి రాష్ట్రీయ సైనిక్ బోర్డు 1,00,000 రూపాయలని ఇస్తుంది. ఇంకా కేంద్రీయ సైనిక్ బోర్డు వచ్చేసి వాళ్ళు ఇచ్చే స్పెషల్ గ్రాంట్స్ దేనికి వర్తిస్తాయంటే, ఇందాక చెప్పాను కదా, ఒకవేళ 65 ఇయర్స్ ఉండి ఎవరైనా పెన్షన్ లేని పెన్షనర్స్ ఉంటే వాళ్ళకి గ్రాంట్గా నెలకి 4,000 ఇస్తుంది. దీనికి ఖచ్చితంగా ఒక లైఫ్ సర్టిఫికేట్ అనేది మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకేదైనా ప్రకృతి విపత్తులు సంభవించి కనుక వాళ్ళు ఆర్థికంగా నష్టపోతే, అంటే ఇళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఆర్థికంగా నష్టపోతే వాళ్ళకి 20,000 రూపాయలని ఈ ఆర్థిక నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ న్యాచురల్ కెలామిటీకి సంబంధించి ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ విడో వైఫ్ వాళ్ళ పిల్లలు ఎవరున్నా కానీ ఇది అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హోమ్ లోన్, ఇంటర్ సబ్సిడీ హోమ్ లోన్ అనేది ఒకటి ఉంటుందండి. ఇదేంటంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళ సర్వీస్ ఉండి ఒకవేళ ఏదైనా ఇన్ని కేసు వారిలో కనుక చనిపోతే వాళ్ళ వితంతువులకు కావచ్చు, వాళ్ళ వికలాంగులైన సైనికులకైనా కావచ్చు, వాళ్ళ పిల్లలకైనా కావచ్చు, వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు ఒక గ్రాంట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక 50% ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్ లోన్స్ కూడా ఈ గ్రాంట్ కింద వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మార్చి 31 వరకు టైం పీరియడ్ ఉంటుంది. ఈలోపు సంబంధిత వెబ్సైట్లో మాత్రం దీన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి వచ్చే ఏ గ్రాంట్కైనా సంబంధించి కావచ్చు, ఎలాంటి అమౌంట్ అయినా కానీ సంబంధిత వెబ్సైట్లో దానికి సంబంధించి వితిన్ 6 మంత్స్లో ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందే. దానికి 6 మంత్స్ అనేది టైం పీరియడ్. 6 మంత్స్ దాటితే మాత్రం వాళ్ళు ఆ గ్రాంట్కి అర్హులు కాదు. అది ఏ గ్రాంట్ అయినా కావచ్చు. సో దీనికి సంబంధించి అసలు చాలామందికి డౌట్స్ ఉంటాయి. రాష్ట్రీయ సైనిక్ బోర్డుకి అయితే ఎలా అప్లై చేసుకోవాలి, కేంద్రీయ సైనిక్ బోర్డుకి అయితే ఎలా అప్లై చేసుకోవాలి. సో ఈ గ్రాంట్స్ అన్నీ అసలు ఎలా అప్లై చేసుకోవాలనేది ఇంకా చాలామందికి తెలియదు. వీటన్నింటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది నేను ఒక వీడియో పెడతాను, ఖచ్చితంగా దాన్ని చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చూడాలి, మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి వీటికి సంబంధించి అనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీలాంటి 10 మందికి ఉపయోగపడుతుంది అని మీరు ఫీల్ అవుతే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఆ వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ వెబ్సైట్స్ ఎలా లాగిన్ అవ్వాలి, దాని ప్రొసీజర్ ఏంటి, జిల్లా సైనిక్ బోర్డుకి ఎలా అప్లై చేసుకోవాలి, సెంట్రల్ సైనిక్ బోర్డు కేంద్రీయ సైనిక్ బోర్డుకి ఎలా అప్లై చేసుకోవాలో నేను ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేసి వీటి కింద పెడతాను. అలాగే మిగిలిన గ్రాంట్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ప్రతిదీ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.